40 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన పూర్ణిమ సాయి ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకుంది. ముంబై నుంచి హైదరాబాద్ తీసుకువచ్చిన పోలీసులు నింబోలి అడ్డా బాలా సదన్ కు తరలించారు. కాసేపట్లో పూర్ణిమను కోర్టులో హాజరుపరచనున్నారు. ఇంటికి వచ్చేందుకు పూర్ణిమ సాయి నిరాకరిస్తూ ఉండడంతో కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. అయితే పూర్ణిమ సాయి ఇష్టప్రకారం తల్లిదండ్రుల దగ్గరకు వెళతానంటే పేరెంట్స్ కు అప్పగిస్తారు, లేకపోతే కాచిగూడలోని ప్రభుత్వ బాలికల రెస్క్యూ హోమ్ కు తరలించనున్నట్లు తెలుస్తోంది. అయితే పూర్ణిమ తిరిగి ఇంటికి వస్తుందని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్ణిమ సాయికి సంబంధించి ఈ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా రిపోర్టర్ రమణ అందిస్తారు. రమణ, సంజయ్, నిన్న అర్ధరాత్రి దాదాపు 12 గంటల ప్రాంతంలో పూర్ణిమ సాయిని నగరాన్ని తీసుకొచ్చారు. ఆమెను కాచిగూడ నింబోలి అడ్డలో ఉన్నటువంటి బాలికా సదన్కు చేర్చారు. ప్రస్తుతం ఆమె అక్కడే ఉంది. అయితే 10 గంటల లోపు 10 గంటల తర్వాత ఆమెని అక్కడి నుంచి రంగారెడ్డిలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన బాలికల సంరక్షణ కమిటీ ఏదైతే ఉందో, లీగల్ అడ్వైజరీ సంబంధించి ముఖ్యంగా ఇలాంటి పిల్లలకు సంబంధించి వారి భవితవ్యంపై చర్చించే కమిటీ ఇది. ఈ కమిటీ ముందు బాలికను ఆధారపరుస్తారు. తల్లిదండ్రుల సమక్షంలోనే ఆమెకు మరొకసారి కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులకు వెళ్ళడానికి విముఖత చూపెడుతుంది. దాని కారణాలను అన్వేషిస్తారు. ముఖ్యంగా అంటే ఇన్మెచ్యూరిటీ కారణంగా చేస్తుందా, ఇంకా ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా, ఒకవేళ కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నిజానికి వీళ్ళ విచారణలో కనుక తల్లిదండ్రుల యొక్క అంటే తల్లిదండ్రులకు సంబంధించి కొంత ప్రవర్తన బాలేకున్న పిల్లకి ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగించే వాతావరణం చేస్తే మాత్రం దానికి సంబంధించి కాస్త సమయం తీసుకుని ఆ తర్వాతే తల్లిదండ్రుల వద్దకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఒక కౌన్సిలింగ్ ద్వారా అంటే ఇప్పటివరకే సగం కౌన్సిలింగ్ ఆల్రెడీ పోలీసులు అక్కడ ముంబై పోలీసులు ఇచ్చారు. కొంత సానుకూలంగా తల్లిదండ్రులతో స్పందించినట్టుగా మాకు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం కూడా మళ్ళీ అధికారులు ఆ కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తనకు సంబంధించి మాత్రం కొంత అంటే ఇంట్లో ఒక క్రమశిక్షణ కూడిన వాతావరణం కావచ్చు, లేదా చెల్లె బాగా చదువుతుంది తను బాగా చదవదని చెప్పేసి పలుమార్లు తల్లిదండ్రులు హెచ్చరించడం కావచ్చు, ఇంకా మందలించడం లాంటి వాటితో చిన్నపోయింది. తర్వాత ఆమెకున్న ఆసక్తిని వారు కొంచెం నిర్లక్ష్యం చేశారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఆమె కొంచెం నటన పట్ల ఆసక్తిని, కానీ దానికి సంబంధించి కొంచెం ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి కూడా ఆల్రెడీ అధికారులు చర్చించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు కూడా మనతో మాట్లాడారు. దీనికి సంబంధించి ఆల్రెడీ పూర్ణిమ అయితే మమ్మల్ని అంటే మేము డైరెక్ట్ గా మాట్లాడలేదు, ఫోన్ లో మాట్లాడాం. కాస్త నిరాకరించింది, కానీ కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మేము వచ్చే అవకాశం లేదు. తను వస్తే మాత్రం కాస్త ఈ వాతావరణం నుంచి దూరంగా తీసుకెళ్తాం, కొన్ని రోజులు ఆమెకు ఆ వాతావరణంలో మార్పు కోసం అని ఆ ప్రయత్నం మేము చేస్తామని కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. సంధ్య, అయితే నిన్న వాళ్ళ ఫాదర్ తో మాట్లాడించడం జరిగింది పూర్ణిమ సాయిని. అయితే ఆ టైంలో తను వాళ్ళ ఫాదర్కి ఏంటంటే నేను కొంత టైం తీసుకొని నేను వస్తాను, నా గురించి ఏం బెంగపడకండి అన్నట్టుగా ఆమె చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మరి ఈ నేపథ్యంలో మరి ఈ రోజు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మరి పూర్ణిమ సాయి ఏదైనా మారి ఇంటికి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఆ స్కోప్ ఏదైనా ఉందా? ఎందుకంటే ఆమె అధికారులతో చెప్తున్న దాని ప్రకారం అయితే కేవలం తనకు కళలో సాయిబాబా కనిపించాడు, తన తల్లిదండ్రులను చూస్తే అరిష్టం అని చెప్పి ఆ కళలో తనకు ఆ సందేశం ద్వారా తెలిసింది అని చెప్తోంది. తను ఇప్పుడు తల్లిదండ్రులకు డైరెక్ట్ గా కలిస్తే మాత్రం ఖచ్చితంగా తన తల్లిదండ్రులకు ప్రమాదం ఉంది కాబట్టి నేను తల్లిదండ్రులు కలవట్లేదు అనేటువంటి విషయం మాత్రం ఇప్పటివరకు చెప్పింది. ఇంకా లోతుగా ఆమెను కౌన్సిలింగ్ చేసి అసలు ఈ విషయం ఏంది, ఆమె సమస్య ఏంది అని తెలుసుకున్న ప్రయత్నం అయితే ఈ రోజు మనకు రంగారెడ్డికి సంబంధించిన బాలికా సంరక్షణ కమిటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఆమె ఇబ్బందులు తెలుసుకుని వాటికి సంబంధించి ఆ పరిష్కార మార్గాలను తల్లిదండ్రుల సమక్షంలోనే ఆమెకు నచ్చ చెప్పి తల్లిదండ్రులకు అప్పచెప్పే దాదాపు అధికారులు ప్రయత్నం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంధ్య. ఓకే, రైట్ రమణ.